అమ్మ బట్టలు విండుతున్నావా? బట్టలు విండుతలేనురా, బాసనలు తోముతున్నా. తోముదురా నువ్వు, నడు ముఖం కడకపో. అన్నా అగో, అరే అన్న స్టాండ్ అన్నా, అరే స్టాండ్ అన్నా, అరే అన్నా, అరే నీ అవ్వ. అరే మామ, అరే మామ, ఆడ పొరగానే ఉన్నారు, వాళ్ళని ప్రాంకెట్లు వేస్తున్నా. చూడు ఇక మాస్క్ తెచ్చిన. అరే మళ్ళీ ఒకసారి మళ్ళీ పెట్టుకోరా మామా. తూ అమ్మా. అరే ఆ మంకి క్యాప్ అన్న మంచి ఉందిరా నీకంటే. దెబ్బ మీద దెబ్బ, నా మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు. సో గైస్, మీరు చూస్తున్నారు ఇప్పుడు లడుం లస్కాల్ బుడుం బుస్కన్న యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇక్కడ మనకు ఒక పచ్చి తాగుబోతే కనిపిస్తున్నాడు. సో ఆయన రియాక్షన్ బ్రో. ఒక్క నిమిషం, మీరు డైలీ ఎన్ని బీర్లు తాగుతారు? డైలీ 8 బీర్లు తాగుతా. ఈ రోజు ఎన్ని తాగిర్రు? ఈ రోజు ఒకటే బీర్ తాగిన. అదే ఎందుకు? ఎందుకంటే నా పైసలతో నేనే తాగిన కాబట్టి. హలో, అనుషనా మాట్లాడేది? అనుష లేదు, నేను వాళ్ళ చెల్లెను. ఏది గుడికాడ బుగ్గలు అమ్ముకుంటావు నువ్వేనా? సౌమ్య పేలలేరుకుంటావు, సౌమ్య పేలలేరుకుంటావు. వేస్ట్గా అన్న నమస్తే. నమస్తే అన్న, కామారెడ్డి కొత్త బస్ స్టాండ్ తెలుసా? తెలుసన్నా. నాకు కూడా తెలుసు అన్న. బాబాయ్ బాబాయ్ ఫోన్ చేస్తాడు. బాబాయ్ ఇన్నే బయట ఉన్నా బాబాయ్, ఏం మనసులో పడతలేదు. ముందరారా, నాకు ఒక క్వార్టరు, నీకు ఒక బీర్ తీసుకురా. అవునా? పంపించిర్రా, ఫోన్ పే చేసినా నీకు, తొందరగా తీసుకుంటా. సరే సరే బాబాయ్. ఇంకా రాలేదు. వచ్చినాయి బాబాయ్, వచ్చినాయి. కానీ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు బాబాయ్, ఇద్దరు ఉన్నారు. సరే సరే, నేను ఉన్నా కదా, నువ్వు తీసుకుని రా. ఎట్లా కానీ నువ్వు తీసుకురా. సరే బాబాయ్, వస్తున్నాయి. నువ్వే కట్టినా కానీ నేనేంది బాబాయ్. సరే చెట్టు. సార్, ఇప్పుడు జబర్దస్త్ షూటింగ్ అంటే ఇప్పుడు నాకు తెలియదు. రేపు అప్డేట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. వీడియోలు బాగుండాలనేది గెలిచేది మీరే, ట్రోల్ చేసేది మీరే, మీ అభిమానం అనేది మీరే, మా వీడియోలు వైరల్ చేసేది మీరే, సపోర్ట్ చేసేది మీరే. నాన్నమ్మ పానం ముషారుందా? కాళ్ళు చేతులు నడుము నొత్తుంది. మళ్ళీ హాస్పిటల్లోకి పోదాం. పైసలు రాలే, పెన్షన్ రాలే. సార్లు గట్లంటే ఏంది? ఇప్పుడు రాలేనా? తోలుకోలేనా? పింఛన్ వచ్చిందని తోలుకపోతావా? పింఛన్ వచ్చినప్పుడు తోలుకపోయినావు, ఇప్పుడు పింఛన్ రాలే. ఆపు ఇక. సరే సరే, ఇక నువ్వు జర బాధలు ఉన్నట్టు నువ్వు ఇక పోతున్నాయి. ఇక పైలం మనమైతే ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ అయితే చేద్దాం. పెద్దగా నాకు ఏం కావాలనుకుంటున్నావు? పెద్దగా పెళ్లి చేసుకున్నా.
దీపావళి రోజు కాల్స్తాం పటాకి. ఈ పిల్ల అయిందేంద్రా పెద్ద లపాకి. అరే ఓ నువ్వు కనిపిస్తలేవు, కళ్ళలో ఏమైనా పెట్టుకున్నావా? అరే అన్నా జర మెల్ల చెప్పొచ్చు కదా, అదే ఆ మాట ఏందో. అవునా? అరే గట్టెట్లా గుద్దుతావు పోయి నువ్వు మంచిగా కాలే కాలే. ఓ కళ్ళలో ఏమైనా పెట్టుకున్నావా? వీళ్ళు వీళ్ళు మళ్ళా గుద్దు ఎంతైనా మా అమ్మ చెప్పినట్టు నేను ఇంటే ఈరోజు ఇట్లా ఉండేటోని కాదురా. ఏం చెప్పిందన్నా? ఇన్లే కర్రా ఇన్లే కర్రా. ఏమున్నాయి నువ్వు? అరే పాల్తులని జోడుకులు ఉన్నారా బాయ్ మీరు? పాల్తులని జోడుకులా మీరు? ఎందుకు రా బాయ్ ఫోన్ అబ్బా నీ అవ్వ వర్షం గిట్ల పడుతుంది ఏమ్రా? వర్షం పడుతుంది బ్రో బాగా. వర్షాకాలంలో వర్షం పడకపోతే వర్షం సినిమాలో హీరోయిన్ వచ్చి పడుతుందా? హీరోయిన్ వచ్చి పడుతుందా? అబ్బా నీ అమ్మ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది. అడవిలో ఎవరు లేడు, దారి లేదు, ఏం లేదు. బగ్గిలో కూడా ఉన్నట్టుందిగా, అడుగుదాం. అన్నా ఇటు దారి ఉందా అన్న? నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది, మా ఊరికి పోవాలన్నా. అవురా నీకు దారి కనిపిస్తుందారా? రావుతు కనిపిస్తుంది కదా చక్క. ఈ జంగల్ ఎట్లా ఎట్లా పోతావు నువ్వు? సీదా ఏం చెప్తావు చెప్పన్నా? సీదా బండెక్కి కింద దుంకు, నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతే సీదా మిమ్మల్ని మీ ఊళ్ళకే చూపిస్తావు. ఏమో నాన్న దారి అడిగినందుకు అట్లా చెప్తున్నావు. ఏమో పిచ్చుకున్నావు నా లెక్క. నిన్ను అడిగినందుకు నా చెప్పిస్తూ నేనే కొట్టుకోవాలరా వారి చెప్పు. గిట్లుండేదిరా పోయి మొత్తం చల్ ఆ గుట్టెక్కే పోతారా? నేను దొరికాను, నేను అందినంత ఎత్తులో ఉన్నాను, నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తే. అరే ఎందుకు కొడుతున్నావురా? ఫోన్ చేసే ఫోన్ లేపో, వీడియో కాల్ చేసే వీడియో కాల్ లేపో. ఏమరా ఫోన్ లేదా దగ్గర? నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. अरे लड्डू रे कोटी माफ करना मुझे నిన్న అలా చూసేసరికి కాపు వచ్చేసి కొట్టేశారు. రే మాఫ్ करना लड्डू सुन 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 బాధలు అందరికీ ఉంటాయిరా. సో గాయ్స్ ఇప్పుడు మన దగ్గర అయితే ఒకళ్ళైతే ఉన్నారు. వాళ్ళ రియాక్షన్ ఏందో మనం చూద్దాం ఇప్పుడు. బ్రో ఉన్న పలంగా మీ యాక్సిడెంట్ అయితే ఫస్ట్ కాల్ మీ అమ్మకి ఇస్తారా, మీ నాన్నకి ఇస్తారా, మీ తాతకి ఇస్తారా, మీ అక్కకి ఇస్తారా? ఎవరికి ఇస్తారు ఫస్ట్ కాల్? నేనైతే ఎవరు చేయను, వాళ్ళు ఎవరు వచ్చి ఏం చేయరు. ఎందుకు? ఎందుకంటే నేను 108 అంబులెన్స్ చేస్తా కాబట్టి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కేసువా ఏంటన్నా ఏంటంటావేంట్రా? హైదరాబాద్ నిజామాబాద్ దొరకని సరుకు మన తాడుందిరా. మనం డిమాండ్స్ ఆడరా చేస్తే ఏం సార్ కన్నా? దేవునిపల్లి కళ్ళు కేసువా. అయితే తగ్గేదేలే. ఆహా అరే మామ నిన్న నాకు ఒక కల వచ్చిందిరా. అబ్బా ఏం కలొచ్చింది చెప్పురా చెప్పురా. మనమంట అడవిలో తప్పిపోయినామంటారా. ఓర్ని అవ్వ అడవిలో తప్పేనంరా. ఫుల్ తాగినామట, మంచిగా నిమ్మలంగా తాగి అడవిలో తప్పిపోయినామట. ఒక్క కలన్న మంచి కల చెప్పినవారా? ఎప్పుడు తాగుడు తాగుడు తాగుడు. రే బీరుకు పైసలు ఉన్నాయి కానీ స్టఫ్ కి 500 తక్కువ పడుతున్నాయి. ఓనికి ఫోన్ చేద్దాం. ప్రకాశ్ ఫోన్ చేద్దాం. అబ్బా ఫోన్ ఈ టైంలో చేస్తుండేంద్రా? చెప్పు మామా. మామ రే అబ్బా బండిలో పెట్రోల్ అర్జెంట్ అయిపోయిందిరా. ప్లీజ్ 50 ఉంటే సెట్ చేయరా ప్లీజ్ రా. అరే ఇప్పుడు అర్జెంట్ వేటని కొట్టినారా 200 క్యాష్ ఉన్నాయిరా. అబ్బా చూడరా. నిజం మామా క్యాష్ ఉన్నాయి, ఏమనుకోక జరా ప్లీజ్. చూసినా మనతో ఎట్లా మాట్లాడినా ఫోన్ పే కొట్టందంట. అట్లుంటేది మనతోని. మామ
లిక్విడ్ 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 ఏం లెక్క పెడతావు ఇచ్చే నువ్వు మంచిడమమ్మా. 50 రూపాయలు అడిగినప్పుడు 50 రూపాయలు కొట్టిన అయిపోయారు. వస్తే 500 బొక్క దాపడమైంది. మామ అమెరికాలో ఈ చేతోటి అన్నం ఎందుకు తిన్నారు తెలుసా? ఏమో మామ తెలియదు, నువ్వే చెప్పు. ఎందుకంటే ఇది నా చేతి కాబట్టి మామ, నా చేతి కాబట్టి మామ. బ్రో నీకు లవర్ ఉందా? నాకు కూడా లేదు బ్రో లవర్. అరే ఎందుకు కొడుతున్నావురా నన్ను? అరే నాకు లవర్ లేదురా. స్వామి నాకు నైట్ నుంచి కొంచెం అవుతుంది స్వామి. చింతించకు నాయన, నీ బాధ ఏందో నాకు అర్థమైంది. కూర్చో, చెప్పు నాయన, నీ మనసులో ఉంది మొత్తం నాకు వివరించి చెప్పు. ఏమేమో అవుతుంది స్వామి, కడుపులో చచ్చిపోవాలనిపిస్తుంది స్వామి. నైట్ నుంచి నీ దగ్గరకు వచ్చిన స్వామి, అందుకే. ఆపు, నువ్వు చింతించకు. నీకు ఏమైందో నేను చెప్తా. నిన్న ఆదివారం చికెన్, మటన్, బోటి, బిర్యానీ, తలకాయ కూర తిన్నావా లేదా? తిన్నా స్వామి. తిన్నావు. నైట్ల నుంచి కడుపు గడగడ అంటుందా? అంటుంది స్వామి. ఇది మంచిగా మంత్రించి కట్టిన తాయితూ ఇది దగ్గర పెట్టుకో, అంతా మంచిగా అవుతుంది. అవును స్వామి, అవును స్వామి, నువ్వు చెప్పింది మొత్తం కరెక్టే స్వామి. అరే పిచ్చి పాడుకోవు. నిన్న ఆదివారం బద్దం గట్ట తిన్నాక కడుపు గడగడ కాకపోతే పుక్కట వచ్చి నేను అన్నది అన్ని తింటావారా నీ అటుగా. అవును మామ, నాకు ఒక డౌట్. చెప్పరా. అసలు నువ్వు ఎంతవరకు చదువుకున్నావురా? ఏం బ్రో పీజీ చేసిన, ఏమనుకున్నావు? అయితే స్కూల్ ఫీలింగ్ చెప్పురా. గవర్నమెంట్ దా ప్రైవేట్ దా, ఏ స్కూల్ స్పెల్లింగ్ చెప్పాలా చెప్పా? చెప్పులు లేకుంటే ఎట్లా నడుస్తున్నావు రా? ఎండ బాగా కొడుతుంది, ఎట్లా నడుస్తున్నావు? పో అట్లా చెప్పుల షాప్ ఉంది అక్కడ కొనుక పో, నడు. చెప్పుల షాప్ గిటున్నా గానీ గుడి గిటుంది, గుడి గిటుంది. నన్ను నీకేం కావాలి నడు. బాయ్ బాయ్ ఉంటుంది గిరిక, నీకు మడ్డన్నా దొరక అంటున్నా. ये पत्ता है ना, सीधा चल जाओ चल जाओ. ఆకులుంటే పచ్చగా ఆవుదల ఎందుకు ఆడుతున్నా లుచ్చాగా తెలుసుగా. రాజులేంద్ర స్మైలీ ఉత్సబెల్లే చేయాలంటున్నా బాబు. అరే శ్రావణ్ గా 500 ఇరా, ఎన్ని రోజులు ఆపుతావు అన్న? ఇంకోసారి పైసలు అడిగినావనుకో ఇగో సీదా ఇగో ట్రాక్టర్ గుద్దుతా మళ్ళా, ట్రాక్టర్ గుద్దుతా మళ్ళా. ఏ మజాక్ చేసినరా మళ్ళా అడగవు కదా. ఏ మజాక్ చేసిండ్రా ఎట్లుంటది మరి మనతోని? ఏంద్రా మనిషి కదా మమ్మ, ఒక్కసారి ఫోన్ చేస్తే ఫోన్ లేకపో, అసలు కొంచెం మన రెస్పాన్స్ గా ఏమైనా బారు బాధ్యత ఉందా మామ నీకు? ఏం చేస్తున్నావు? నేను కింది మాట్లాడంగా ఫోన్ లేపుతున్నాగా మామ, ఫోన్ లేపుతున్నాగా మామ. అరే పాతులని జోడుకున్నారా రాబాయ్ మీరు? పాతులని జోడుకోలా మీరు? ఎందుకు రాబాయ్ ఫోన్ చేసి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఖాళీ పిల్లి నేను చెప్పాను. మంచి అంగేసుకున్నా వీడియో ఇద్దామంటే ఓ లేరు. మా అన్నని అడగన్నా ఫోనే వీడియో వేసుకుంటా మంచిగా. ఫోన్ అని సాధించుకున్నా ఇయ్యపో. అరే అన్న ఏమైతుంది పనిందిరా నాకు? ఆయన నీ ఫోన్ అడిగి కావాలా? రాజన్న ఫోన్ మొన్న ఐఫోన్ తీసుకుండు చూడు, అప్పుడు చూపిస్తాను నీకు. చూడు నేను ఎట్లా చేస్తాను. పెద్ద ఐఫోన్ అయితే తేడా అవుతుంది. రాజన్న చెప్పాలి నాని.
అన్నా జరగా ఐఫోన్ నీ కదన్నా వీడియోలు చేసుకుంటా. ఇయ్యరా అబ్బా నీ కదన్నా. ఇయ్య పనున్నదిరా. మా అన్నవని పక్కన పెట్టుకున్నా కన్ను పాము అయినవు కానీ నేను కూడా ఒకప్పుడు ముంగిసనైతా ఇప్పుడు చూసుకుందాం కొట్లాట ముంగిస తెలుసు. ఇక్కడ ఒక చిన్న పిల్ల ఉంది. ఆమెను కొన్ని క్వశ్చన్లు అయితే అడుగుదాం ఇప్పుడు మనం. నీకు ఏబిసిలు వస్తాయా? వస్తాయా మరి నీకు? ఒకటి నేను వస్తాయా? నీకు పింఛన్ వస్తుందా? గుండుగా నాకు పింఛి వస్తుందా? తెలియక అడుగుతున్నాను. ఇదో బతుక చెప్పండి.